Very good evening. Welcome to the debate. సాధారణంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం, ప్రత్యేకించి ఉత్తర భారతంలో అంత పెద్దగా లేదు కానీ దక్షిణ భారతంలో విపరీతమైన ఎన్నికల ఖర్చు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రత్యేకించి మరి తెలుగు రాష్ట్రాల్లోనైతే ఇది గడిచిన ఒక 2-2.5 దశాబ్దాలుగా క్రమక్రమంగా పెరుగుతూ ఇవాళ ఒక ఊహించలేని భరించలేని స్థాయికి వచ్చేసింది. సామాన్యుడు లేకపోతే మధ్యతరగతి వ్యక్తి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే అది అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏపీలో ఎన్నికల పోరు ఎలా సాగుతోంది అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలా సాగుతోంది. యుద్ధంలా సాగుతున్న పోరులో జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్లా తయారయ్యాయి. ఎలాగైనా సరే గెలవాలి, మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఇక భవిష్యత్తు లేదు ఇంకా తనకి. నిజంగా కూడా అలాంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏదో రకంగా గెలవాల్సిందే, ఏం చేసైనా సరే గెలవాల్సిందే, అధికారంలోకి రావాల్సింది అనే ఒక పట్టుతో ఆయన అన్ని రకాలుగా అంగబలం, అర్ధబలం, అరాచక బలం, ఇంక మాటల్లో ఎందుకులే, ఇంకా అన్ని రకాల బలాలు ప్రయోగిస్తున్నాడు. ప్రజల్లో కాస్త సానుకూలత ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ప్రజల్లో ఒక బలమైన కోరిక రావడం, ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అనే ఒక వాతావరణం దాదాపుగా ఒక సంవత్సరం కాలం నుంచి చాలా బలంగా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి విపక్షాలు, ఈ కూటమి సిద్ధంగా లేదు, తెలుగుదేశం పార్టీ అస్సలు సిద్ధంగా లేదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా డంపులుగా పెట్టేశారు డబ్బు. దీనికి ఆధారాలు ఏంటి అంటే ఎవరు చెప్పలేకపోవచ్చు కానీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయలు పార్టీ పరంగానే ఇప్పటికే డంపు పెట్టినట్టుగా వైసీపీ నాయకులే చెప్తున్నారు. మరి దీన్ని ఎదుర్కోవాలంటే డి అంటే డి అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉండాలి. ఆ పార్టీ కూడా గత ఎన్నికల్లో ఆర్థికంగా ఒక రకంగా చెప్పాలి అంటే వైసీపీ కంటే వెనకబడ్డ వల్లనే ఆ ఓటమి. వైసీపీ పూర్తిగా పోయినసారి ధనబలంతోనే అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా ధనబలం ప్రయోగించాలని చూస్తుంది కానీ అంత ఈజీ కాదు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా డి అంటే డి అనే పరిస్థితి కనుక వస్తే ఎంత డబ్బు ఈ పార్టీకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయి ఉండాలి, అది మనం ఊహించలేము. ఎన్ని వేల కోట్లు అంటే మాటల్లో చెప్పడానికి కూడా కష్టంగా కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారమే దాదాపు 20,000 కోట్లు ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్నారని చెప్తున్నారు. 20,000 కోట్లు అంటే మరి దాన్ని నియోజకవర్గాలకి విడగొడితే పార్లమెంట్ నియోజకవర్గాలు ఇవి మొత్తం కలిపి 200 అంటే దాన్ని మరి ఒక్కొక్క దానికి 100 కోట్ల కింద లెక్కేసుకోవాలి మనం. ఇంత డబ్బు ఆంధ్రప్రదేశ్లో మూలుగుతోంది. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అంతా అంటే గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసిన మాఫియాలు, స్కామ్లు, ఇవన్నీ మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రజల్ని కొట్టి సంపాదించింది, లేకపోతే అభివృద్ధి లేకుండా మొత్తం తాము దోచుకున్నది, ప్రజలకి 10 రూపాయలు ఇస్తే 90 రూపాయలు కొట్టేసిన వైనం అధికార పార్టీ నేతలు. ఈ డబ్బంతా ఇవాళ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంతవరకు చేస్తుందని అంటే తప్పదు, మరి చేసుకోవాలి వాళ్ళకు కూడా. కానీ మరి ఆ స్థాయిలో చేయగలుగుతుందా? ప్రజాభిమానమే పెట్టుబడిగా రంగంలోకి దిగుతున్నారా అనేది ఇక వాళ్ళు చూసుకోవాల్సిన అంశం. ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే ఒక విడత అసెంబ్లీ అభ్యర్థులకి, పార్లమెంట్ అభ్యర్థులకి ఇవ్వాల్సిన అమౌంట్ ఆల్రెడీ చేర్చేసింది. వాళ్ళ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి చేర్చేసింది ఒక విడత. చెప్తున్న దాని ప్రకారం 50% ఆఫ్ ది రిక్వైర్మెంట్ అంటే ఆ అభ్యర్థికి అవసరమైన మొత్తంలో సగం ఇప్పటికి ఒక తొలి విడత కింద వెళ్ళిపోయింది. ఇది అందరికీ కాకపోవచ్చు కానీ 80% ఆఫ్ అభ్యర్థులకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇస్తున్నారు. ఒక 20% స్వతహాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఈ 5 ఏళ్లలో వాళ్ళు కూడా అధినేతతో పాటుగా సంపాదించుకున్న వాళ్ళు.
ఈ మిగతా 80% కోసం ఇంత అమౌంట్ వెళ్తుంది. మరి రెండో విడత కూడా రెడీ అవుతుందని చెప్తున్నారు. ఏ మార్గాల్లో పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు అని అంటే రాజమార్గమే, పెద్దగా డొంక తిరుగుడు మార్గాలు లేకపోతే సొరంగ మార్గాలు ఆకాశ మార్గాలు ఇవేం అవసరం, రాజమార్గమే. బస్సు యాత్రలు వెళ్తూ ఉంటాయి, లేకపోతే హైవే మీద కూడా వెళ్తాయి. అంతా అధికారులు హెడ్స్ అందరూ వాళ్లే కదా, ఆపేదేవాడు. అందుకని డబ్బు ఇంత విచ్చలవిడిగా పోతుంది. దీనికి ఒక్కటే చెప్పదలుచుకుంది ఏంటంటే 3 నెలలుగా ఇంత డబ్బు కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 3 నెలలుగా 180 కోట్ల రూపాయలు మాత్రమే ఎన్నికల సంఘం పట్టుకోగలిగింది. జస్ట్ 180 కోట్లు. ఇది నమ్మదగ్గ విషయమేనా? కేవలం ఇప్పటిదాకానే 180 కోట్లు వీళ్ళు రవాణా చేయడానికి ప్రయత్నించారు, అది దొరికిపోయారని మనం నమ్మగలమా? నాట్ ఈవెన్ ఇది 1% అయి ఉంటుంది నాకు తెలిసి. మరి మిగతా అంతా ఎక్కడ పోతుంది? ఇవాళ పలానా చెక్ పోస్ట్ దగ్గర లేకపోతే పలానా పోలీస్ రైడ్లో లేకపోతే పలానా ఐటీ రైడ్లో డబ్బు దొరికింది అనడానికి ఎక్కడా కనిపించట్లా. అది వైసీపీ టీడీపీ నేను ఏ పార్టీ పక్కన పెడదాం, ఎలక్షన్ టైంలో ఎంత విచ్చలవిడిగా రైడ్స్ అవుతాయి, అలాంటిది ఏం కనిపించట్లా. అంటే ఏం జరుగుతోంది? ఎవరు వీళ్ళని కాపాడుతున్నారు, లేకపోతే ఎవరు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళ విషయంలో పట్టి పట్టనట్టుగా మీ పని మీరు చేసుకోండి అని వదిలేస్తున్నారు? అర్థం కాని పరిస్థితి. ఒక డబ్బనే కాదు, 30 కోట్ల రూపాయల డ్రగ్స్ ఇప్పుడు పట్టుకున్నారు. 30 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారంటే పట్టుకోకుండా ఎంత వెళ్ళింది జనంలోకి. విచిత్రమైన విషయం ఏంటంటే అధికారులు పట్టుకున్న మద్యం విలువ 20 కోట్ల రూపాయలే ఈ 3 నెలల్లో. 20 కోట్లే, డ్రగ్స్ 30 కోట్లు. అంటే మామూలుగా రెగ్యులర్గా మందు షాపుల్లో చట్టబద్ధంగా అమ్మే మద్యం ఏమో 20 కోట్లు దొరికింది. అసలు నిషేధం ఉన్న డ్రగ్స్ 30 కోట్లు దొరికింది అంటే ఏపీలో డేంజరస్ పొజిషన్ ఏంటయ్యా అంటే డ్రగ్స్ విపరీతంగా చలామణిలోకి వచ్చాయి. ఎన్నికల సందర్భంగా విపరీతంగా ఎన్నికల కోసం డ్రగ్స్ను వాడుతున్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ కొంత పంచిపెడుతున్నారు డ్రగ్ని. 30 కోట్లు దొరికింది. మరి 300 కోట్ల రూపాయలు విలువైంది దొరికిందా, లేకపోతే మన కంటైనర్లు వస్తున్నాయి కదా, అలాంటిదంతా జనంలోకి వెళ్ళిపోతుందా? ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. సో ఒకవైపు డబ్బు డంపులు, ఒకవైపు డ్రగ్ డంపులు, మద్యం డంపులు. మద్యం అయితే అసలు విచ్చలవిడిగా మొన్న ఆయన్ని పక్కన పెట్టారు కానీ అధికార పార్టీ వాళ్ళకి తప్ప వేరే పార్టీ వాళ్ళకి మద్యం దొరకకుండా అమ్మాడు ఆయన. మరి అది ఏమి అందులో కూడా నియంతృత్వమే. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ రైడ్స్ జరగడం లేదు, చెక్ పోస్టుల దగ్గర ఎందుకని వెహికల్స్ పట్టుబడడం లేదు, అసలు ఎన్నికల విలువ ఎంత, అభ్యర్థులు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి, అలాగే భీశెట్టి బాబ్జీ గారు లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జీవీ రెడ్డి గారు, ఏంటి మీ అంచనా ఏంటి ఈ ఎన్నిక? ముందుగా మీకు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో మీ అంచనా ఏంటి? ఎంత డబ్బు వెదజల్లుతున్నారు? వైసీపీ ఎంత ఖర్చు పెడుతోంది ఎన్నికల్లో, ఎమ్మెల్యేకి ఎంత, ఎంపీకి ఎంత, మీ పార్టీ ఎంత ఖర్చు పెడుతోంది? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ముందుగా మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది ఇప్పుడు ఈ డిబేట్ ఎట్లా అంటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఏం చేయలేదు అన్నట్టుగా ఉంటుంది. ఇది మాకు ఇబ్బంది, ఎడ చెప్పాలి మీరు కూర్చోబెట్టి మమ్మల్ని అడిగితే అదే లెక్కలేస్తూ ఉన్నాం కూర్చొని మీరు ఇంట్రడక్షన్ ఇస్తా అంటే ఒకటి వెంకటకృష్ణ గారు వస్తా 2-3 అంశాలని. ఒకటి వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ పెట్టిన నిబంధనలు ఏంటి, పార్టీలు పెడుతున్న డబ్బు ఏంటి, దాని ప్రభావం ఏంటి, ఈ 3 అంశాలు ఉంటాయి ఇప్పుడు మీరు తీసుకున్న సబ్జెక్టుకి సంబంధించి. ఒకటి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏం చెప్తుంది, ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 40 లక్షలు దాటకూడదు, ఎంపీ అభ్యర్థికి 95 లక్షలు దాటకూడదు అనేది ఖర్చు. దానికి సంబంధించి ఒక ఆఫీసర్ని కూడా ఎక్స్పెండిచర్ ఆఫీసర్ని వేస్తారు. వారు వచ్చి వీళ్ళు పెడుతున్న ఖర్చును రాసుకుంటా ఉంటారు. అదేంటో ఏ అభ్యర్థికి 40 లక్షల రూపాయలు దాటదు,
అవును, వాళ్ళు లెక్కలు రాస్తారు. ఏ ఎంపీ అభ్యర్థికి 95 లక్షలు దాటదు, ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి చివరికి వాళ్ళు లెక్కలు సబ్మిట్ చేసేందుకు 40 లక్షలు దాటదు. అది టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ కానీ, ఇక టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ సంబంధం లేదు. అవును. ఇది ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా అట్లనే ఉంటుంది, గత ఎలక్షన్స్ కూడా అదే జరిగింది. ఇక రెండోది వచ్చేసరికి ఏ పార్టీలు ఎంత ఖర్చు పెడతారు, మూడోది వచ్చేసరికి దాని ప్రభావం ఎంత. వెంకటకృష్ణ గారు, డబ్బులు ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ ఖర్చు పెడుతున్నమాట వాస్తవమైన, డబ్బులతోటి రాజకీయాలు అవుతాయంటే మాత్రం అది అబద్ధం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇందాక మీరు చిన్న కరెక్షన్, వాసుదేవ్ రెడ్డి గారు బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు స్టాక్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చారు, మాకు దొరకనీయలేదని, అదే కదా మీ ఉద్దేశం? యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వటం కాదు, బెవరేజ్ కార్పొరేషన్ నుంచి. అది చాలా క్రైమ్ జరిగింది. ఏంటని తెలిసిన, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ని అలౌ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనందరూ తెలుసు లిక్కర్ షాప్స్ ఉన్నాయి, ప్రభుత్వం నడుపుతుంది. అక్కడ ఒక బాటిల్ 200 రూపాయలు ఉంటుంది అనుకోండి, ఒక క్వార్టర్ బాటిల్. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలు పంచాలనుకుంటే అక్కడి నుంచి 1,00,000 బాటిల్స్ కొనుక్కొని వెళ్ళి పంచవచ్చు, తప్పులేదు. తప్పులేదంటే పంచడం తప్పు, డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదనం. కానీ వీళ్ళు ఏం చేశారు తెలిసిన, వైసీపీ వాళ్ళు, బాబ్జీ గారు మీ అందరు గమనించండి, భానుప్రకాష్ రెడ్డి ముఖ్యంగా మీరు ఏం చేశారు తెలుసా, నాన్ పెయిడ్ డ్యూటీ కూడా, అదే షాపులో కొంటే 200 రూపాయల బాటిల్, అది దాని మీద ట్యాక్స్లే 160 రూపాయలు ఉంటాయి. 200 రూపాయల బాటిల్లో ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, దాదాపు 160 రూపాయలు. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. 200లో 160 రూపాయలు ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఒక బాటిల్ కొంటే 160 రూపాయలు ట్యాక్స్ వస్తుంది, ఒక 200 రూపాయల బాటిల్ కొంటే. ఈ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు చాలాసార్లు వీళ్ళు ఏం చేశారు తెలిసిన, ఏదైతే డిస్టిలరీ ఉంటుంది కదా, తయారు చేసే యూనిట్, అక్కడి నుంచి డైరెక్ట్గా బాటిల్ తయారవుతుంది, సేమ్ బ్రాండ్ వేస్తారు, దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నట్టుగా అది ఉంటుంది. ఆ బాటిల్స్ని తీసుకొచ్చి వీళ్ళు జనాలు పంచుతుండ్రు. అంటే అది ప్రభుత్వ షాపులోకి వెళ్ళి వచ్చినట్టయితే, షాపులోకి వెళ్ళి బయటకు వస్తే 200 రూపాయలు, అలా కాకుండా బయటికి రావడంతో దాని ఖరీదు 40 రూపాయలు. అంటే ప్రభుత్వ ఖజానాగా డైరెక్ట్గా 160 రూపాయలు లాసు. అదే టీడీపీలో లేకపోతే వైసీపీలో, అదే టీడీపీలో లేకపోతే బీజేపీలో, కాంగ్రెస్ వాళ్ళు లిక్కర్సరు ప్రజలకి, అదే ఎవరైతే వాళ్ళ కార్యకర్తలకో లేకపోతే వాళ్ళతో వచ్చే వాళ్ళకి ఇవ్వాలంటే 200 రూపాయలు పెట్టి కొనాలి బాటిల్. అర్థమైంది మీకు నేను చెప్పింది? అదర్ దాన్ వైసీపీ ఎవరు కొన్నా కూడా 200 రూపాయలు పెట్టి షాపులో పెట్టి కొనుక్కొని వస్తే పంచుకుంటారు. అది కూడా దొరకనివ్వలేదు వీళ్ళకి. వీళ్ళకు మాత్రము నాన్ పెయిడ్ డ్యూటీ వాటిని, అంటే ట్యాక్స్ కట్టకుండా డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి తీసుకొచ్చి డంపులు చేశారు. జీరో మాల్ అంటారు కదా, జీరో దందా. దాన్ని కూడా ఎట్లా తీసుకొచ్చారు, అఫీషియల్గా ఇంతకుముందు ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వాటిల్లో తీసుకొచ్చారు. ఇది మాకున్న అనుమానం. అలా చేశారు మెయిన్. అందుకు వాళ్ళు సొంత షాపులు 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2019లోనే దీన్ని స్ట్రక్చరింగ్ డిజైన్ చేశారు. ఇది ఢిల్లీ లిక్కర్ కేసుకి 100 రెట్లు ఎక్కువ ఎదిగిన బయట పెడితే. సో ఇది ఒక అంశం. దాంట్లో వాళ్ళు డబ్బులు కొంత సేవ్ చేసుకున్నారు, ఏది ప్రభుత్వ ఖజానాకు రాకుండా. ఇక రెండోది వచ్చేసి వెంకటకృష్ణ గారు, ఒకప్పుడు మనకు తెలుసు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అయితేనేమో మనకు 37 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 29 ఎస్సీ, ఒక ఎస్టీ వచ్చేసి ఒక 7, మొత్తం 36 ఉంటే, ఒకప్పుడు మనందరూ తెలుసు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అయితే తక్కువ ఖర్చు అవుతుంది, జనరల్ ఓపెన్ దాంట్లో అయితే ఎక్కువ అవుతుంది అనేది అనుకున్నారు. ఈరోజు జనరల్ లేదు, రిజర్వ్డ్ లేదు, మొత్తం ఒకే రకమైన ఖర్చు అవుతుంది. రీజన్ ఏంటంటే పార్టీలు దిగుతున్నాయి. అభ్యర్థి డబ్బులు పెట్టుకున్నాడు ఉంటే పెట్టుకున్నట్టు, లేకపోతే పార్టీలు పెడతానంటున్నారు. ఈరోజు తక్కువ అన్నా కూడా వెంకటకృష్ణ గారు, ఈరోజు మాకు అందుతున్న లెక్కల ప్రకారం వైసీపీ వాళ్ళు దాదాపు 50 కోట్ల రూపాయలకు రెడీ అయ్యారు. 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి. అంటే 175 నియోజకవర్గాలకు ఈక్వల్, ఆల్మోస్ట్ యావరేజ్ ఒక 10 కోట్లు అటు ఇటు ఉన్నా కూడా, అంటే దాదాపు ఎన్ని కోట్లు పెడుతుంటారు? 175 నియోజకవర్గాలకి మీరు 40 కోట్ల రూపాయలు అంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు. 7,000 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అభ్యర్థుల మీద, 100 కోట్ల కాడికి ఎంపీ దానికి, అదంటే అదొక 2,500 కోట్లు, దాదాపు 9,500 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు అభ్యర్థుల మీద పెట్టే ఖర్చు. ఇది అభ్యర్థులు పెట్టే ఖర్చు. అది ఫుడ్, లిక్కర్ దగ్గర నుంచి తీసుకుంటే ఓటర్స్కి డబ్బులు ఇచ్చేంత వరకు. ఇది కాకుండా పార్టీ పెట్టే ఖర్చు ఉంటుంది మళ్ళీ సపరేట్గా. జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకి ఎంత ఖర్చు. అట్లా బాధాకరం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఖర్చుల మీద ఎక్స్పెండిచర్, అభ్యర్థులు పెట్టే ఖర్చు మీద లిమిట్ ఉంటుంది తప్పితే పార్టీలు పెట్టే ఖర్చు మీద లిమిట్ లేదు, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క మీటింగ్ పెడితే ఆ హోర్డింగ్స్కే నాకు తెలిసి 30 కోట్లు అవుతాయి. సిద్ధం అనే హోర్డింగ్స్ ఈ ఆంధ్రాలో పోతే ఎక్కడ బట్టినా సిద్ధం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ డబ్బు అంతా?
ఈయనే చెప్పాడు ఫ్లెక్సీలు పెట్టకూడదు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని కబుర్లని చెప్పాడు. గుర్తుందా మీకు ఒకసారి? పెద్ద రచ్చ చేశాడు. అది చాలా అట్లా నీతులు చాలా చెప్పాడు. నీతులు మామూలు ఇలాంటి నీతులు చాలా ఉన్నాయిలే. మద్యం నిషేధించే ఓటు అడుగుతాను అంటాడు, మళ్ళా పాటలు పాడించుకుంటాడు. దమ్మున్నోడు అన్ని హామీలు నెరవేర్చి ఓటింగ్కి వెళ్తున్నాను నేను. సరే, అదే ఒక సబ్జెక్టు. ఈరోజు ఒక ఫ్లెక్సీలకే ఒకసారి ఆయన బయటికి వెళ్తే 20-30 కోట్లు ఖర్చు అవుతుంది. దాని మీద సీలింగ్ లేదు కాబట్టి పార్టీలు దాని మీద పెడుతుండు. తర్వాత మీటింగ్లు ఖర్చు. సాక్షాత్తు శ్రీమతి శర్మిల గారే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు అయ్యే ఖర్చుల గురించి. ఇంత 100 కోట్లు ఖర్చు పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బు? ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంత డబ్బు? అదే నేను అనేది అదే ఎక్కడ వాల్యూమ్ ఆఫ్ మనీ ఎంత అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఓకే మీరు ఫైనల్ గా ఒక ఫిగర్ చెప్పారు 10,000 కోట్ల వరకు. 10,000 కోట్లు అభ్యర్థుల ద్వారా పెడుతున్న ఖర్చు, అభ్యర్థుల ద్వారా పార్టీ పెడుతున్న ఖర్చు అనేది ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఇంకొక 5,000 కోట్లు రాష్ట్రం మొత్తం మీద ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో, అదంతా కూడా పార్టీ పెట్టే ఖర్చు కదా. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రభావితం చేయడం కోసం అవన్నీ చాలా ఖర్చు అవుతుంది. విపరీతంగా చేస్తున్నారు కదా, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హోర్డింగ్స్ కానీ తర్వాత మీటింగ్స్ కానీ. ఇది ఒక 5,000 కోట్ల దాదాపు, అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ మీడియాను పోషించడం కానీ, సోషల్ మీడియాను పోషించడం కానీ, ఇట్లాంటి అదే. సో ఇవన్నీ లెక్కేసి ఇంకా చాలా అవుతాయి. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న. మీ అంచనా ఏంటి? వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? ప్రత్యేకించి అధికార పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అంత సీన్ ఉండదు. ఏదో తిప్పలు పడాలి, అప్పో చేసి ఏదో తిప్పలు పడతారులే కానీ సొంత ఖర్చులు ఏదో పెట్టరనే సర్టిఫికేట్ ఇవ్వట్లే. వాళ్ళకు కూడా పెడతారు, పెట్టాల్సిందే, లేకపోతే డిపాజిట్ కూడా రావు. నేను చెప్పామా? నేను చెప్పలేదు సార్, నేను చెప్తా, మీరు చెప్పలేరు. చెప్పలేదు కానీ చెప్పలేరు. సో ఇంత పెద్ద మొత్తంలో జరుగుతోంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా గెలిచి తీరాలనుకుని చావు బతుకుల సమస్యగా ఫీల్ అవుతున్న ఎన్నికలు కదా. ఏంటి వైసీపీ ఇన్వెస్ట్మెంట్ మీద మీ అంచనా ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. ధనం మూలం మిదం జగత్ అన్నారు, సాగుతుంది. మిదం జగన్ అయిపోయింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ధనం మూలం మిదం జగన్ అయిపోయింది. మొత్తం ధనంతోనే ఎన్నికలు గెలవాలని చెప్పి అంటే ధనంతోనే గెలుస్తారని కాదు, దాంతో ఒక 2% ఓట్స్ ఏదైనా టిల్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఎంత జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈసారి అధికారంలోకి వచ్చేది మాత్రం లేదు. డబ్బులు ఇస్తే తీసుకుంటారు కానీ ఓట్లు అయితే వేసే పరిస్థితి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు. వెంకటకృష్ణ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటికే ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మార్చి 1 నుంచి ఇప్పటి వరకు అంటే 14 ఏప్రిల్ వరకు 4,650 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 4,650 కోట్ల రూపాయలు. గతంలో 2019 ఎన్నికల్లో మీరు కానీ గమనించినట్టయితే 3,475 కోట్లు మొత్తం ఎలక్షన్స్ కలిపి సీజ్ చేసిన అమౌంట్, మొత్తం ఓవరాల్ ఎలక్షన్స్ కి. ఇప్పటికే 4,650 అంటే 34% హైక్ అన్న. 2019 ఎలక్షన్స్ కి ఇప్పటి వరకు ఇంకా మొదలుగాల, ఇంకా నామినేషన్ ఇప్పుడే వేసారు, ఇంకా 20 రోజుల దాకా సమయం ఉంది ఇంకా. అంటే ఏ విధంగా డబ్బు ప్రవాహం ఈ రోజు ఎన్నికల క్షేత్రంలో పరిగిస్తా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం. 34% ఇప్పుడే పెరిగిందంటే సీజ్ చేసిన అమౌంట్, మామూలుగా సీజ్ చేసిన అమౌంట్ ఒక 10% ఉంటుంది. మిగతా గాల్లో పోయే అమౌంట్ 10%, గాల్లో పోయే అమౌంట్ 1% ఉంటుంది. 1% బాగా మీరు ఎక్కువ చెప్పారు, 10% కాదు 1%. ఎస్ అనుకుందాం. అంటే ఏమైతుందన్నా, ఏంది ప్రజలు కూడా దయచేసి, నేను ప్రజలు తప్పు పట్టట్లేదు, ఏబిఏ ద్వారా నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. కొనుక్కోవాలంటే ప్రజలకు చేద్దాము, విజ్ఞప్తి ప్రజలకు చేద్దాం. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మార్చి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 14 వరకు 4,500 కోట్లు పట్టుకుంది ఎన్నికల సంఘం. 4,650 కోట్లు పట్టుకుంది దేశవ్యాప్తంగా అని చెప్పి చెప్తున్నారు మీరు. కానీ నిన్న సిఇఓ గారు, ఏపీ సిఇఓ మీనా గారు ఇచ్చిన వివరాలు, గడిచిన 3 నెలల్లో ఏపీలో పట్టుబడిన మొత్తం 180 కోట్లు మాత్రమే. ఇక్కడ లేదు కదా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు దేశంలోనే హైయెస్ట్ ఎన్నికల ఖర్చు పెట్టేది తెలుగు రాష్ట్రాలు, హైయెస్ట్ కదా. దిస్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్. పైగా ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అలాంటిది ఎందుకు పట్టుబడడం లేదు అనేది నాకు ప్రశ్న. వెంకటకృష్ణ, దీంట్లో ఏమైతుందంటే, కేంద్ర ఎన్నికల సంఘానికి మానిటరింగ్ అథారిటీ ఇక్కడ డ్యూటీ చేయాల్సింది మొత్తం చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అంటే పోలీస్ వ్యవస్థ అంతా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి కంట్రోల్లో ఉంటది.
ఈ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా చీఫ్ సెక్రటరీ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. అంటే మీకు అర్థమైంది కదా. అందుకని ఈ రోజు ఎన్నికల కమిషన్ కి ఎందుకు మేము చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చాలని కోరుకుంటున్నామంటే వారి చేతుల్లో అధికారాలు ఉంది కాబట్టి ఇప్పటి వరకు అధికార పార్టీ ఎన్ని ఆగడాలు చేస్తున్నా చూసి చూనట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి మూల కారణం అక్కడ పెట్టుకున్నారు, దాని ఏమంటారు మన ప్లగ్ అంతా అక్కడ ఉంది, అక్కడ విరకాల వాళ్ళిద్దరిని మార్చారని. అందుకని ప్రతిపక్ష పార్టీలుగా మేము మొన్ననే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. గట్టిగా చెప్తున్నా, నాకైతే గట్టి నమ్మకం విశ్వాసం ఉంది, తొందరలోనే మార్పు ఉంటుంది. కాబట్టి వాళ్ళ పైన వాళ్ళు ఉన్నారు, మేము ప్రొటెక్ట్ చేస్తాము. తిరిగి మేము ఎక్కడ వాళ్ళు సక్సెస్ అవుతుందంటే తిరిగి మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని కాపాడుతామని చెప్పి అబద్ధపు హామీలు ఇస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు అందరినీ లొంగ తీసుకుని కొందరిని ఈ పనులు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు జరగాలంటే దయచేసి అధికారులు మీరు 24 గంటలు సమయం ఇవ్వండి అన్న. మంచి అధికారులు ఇస్తే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ 4650 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో సీజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో సీజ్ చేయగలుగుతారు. నాకైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది. సమర్థవంతమైన అధికారులకి 24 గంటలు వాళ్ళకి పవర్ ఇవ్వండి, ఎక్కడెక్కడ రైడ్ చేసి పట్టుకోవచ్చు, ఎవరు ఇంటర్ఫియర్ కామంటే ఒక్క రోజులో పట్టుకుంటారు. దేశం మొత్తం మీద పట్టుకునే డబ్బుని ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో పట్టుకోగల సత్తా మన అధికారులు ఉంది. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు ఇన్ని రోజులు లూప్ లైన్ లో పెట్టింది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ చేత అధికారులు ఉన్నప్పటికీ ఎగ్జిక్యూటింగ్ బాడీ అంటే అధికారులు ఇక్కడ దాన్ని అమలు చేయాల్సిన అధికారులు ఇంకా అధికార పార్టీకి తొత్తులుగా అంటే అనకూడదు, అందరూ కాదు కొందరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ డబ్బు వ్యవహారం ఇంకా బయటపడలేదు. తొందరలోనే వీటన్నిటికీ కట్టడి చేసే అవకాశం ఉందని చెప్పి ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నా. అదే ఒకటి చెప్తున్నా, మనం ఏ ఇష్యూని టచ్ చేసినా కూడా ఫింగర్ అటే పోతుంది. మీరు చెప్పిన అధికారుల వైపో లేకపోతే ఎలక్షన్ కమిషన్ వైపో వెళుతోంది. ఇక్కడే అందరు బాధపడుతున్నది కూడా. ఇన్ని విషయాలు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడండి ఈ నెల 1వ తారీఖున పెన్షనర్లు ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ఇదే నడుస్తోంది, ఇట్లాంటి ఇష్యూలే నడుస్తున్నాయి. అయినా తేలుగుట్టిన దొంగలు ఎక్కడికక్కడ ఎవ్వరు మాట్లాడరు. రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి. మీకు ఒక తమాషా చెప్తాను. ఈ మధ్య మాకు నార్త్ ఈస్టర్న్ స్టేట్ ముఖ్యమంత్రి వచ్చారు. వారితో మాట్లాడుతూ బాను ఎంత ఉంటుంది ఇక్కడ ఎన్నికల ఖర్చు అన్నాడు. అన్న దాదాపు ఒక 50 crores ఉంటుంది అంటే 50 crores పర్ అసెంబ్లీలో అన్నాడు. అవునా, మినిమం అది 50 crores అంటే మా రాష్ట్రంలో మొత్తం స్టేట్ అంతా ఖర్చు పెట్టి మాకు ఇంకా డబ్బు మిగులుతుంది అన్నాడు. అవును, వాస్తవమే. అస్సాం గానీ లేకపోతే అటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గానీ వాళ్ళకి ఎన్నికల సంఘం ఇచ్చిన 40 లక్షల లిమిట్ లోనే ఇంకా మిగులుతాయంట వాళ్ళకి. అదే మరి మనకేమో అది తూనా బొడ్డు అన్నట్టు ఉంటది పరిస్థితి. ఆ 40 లక్షలు అంటే అది ఎవడికి సరిపోయి, పప్పు బెల్లాలకు కూడా సరిపోవు. రైట్, ఎనీవే బాబ్జీ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ డబ్బు పంపకాల మీద కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎలక్షన్ కోసం అధికార పార్టీ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ ఫర్ దట్ మ్యాటర్ ఇతర పార్టీలు చేస్తున్న ఇది కూడా నేనే అది చెప్పొద్దని నేను, కానీ ఈ జరుగుతున్న దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి లోక్సత్తా పార్టీ తరఫున? వికే గారు, ముందు మీకు మా జీవి రెడ్డి గారికి నమస్కారం, అట్లాగే భానుప్రకాష్ రెడ్డి గారికి అందరికి నమస్కారం. ముందు అభినందన తెలియజేయాలి. మా జీవి రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా సరే పర్ఫెక్ట్ గా ఉన్నదున్నట్టు చెప్తారు. వారు బ్రహ్మాండంగా చెప్పారు. వాస్తవ పరిస్థితులు ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళలో నిజాయితీ రాజకీయాలు జరిగితే మన ప్యానల్లో ఉన్న వాళ్ళు మేము ముగ్గురు సరిపోతాం. కానీ ఇప్పుడు రాజకీయాలకు మేము సరిపోం. ఎందుకు? డబ్బు కావాలి కాబట్టి. ఇప్పుడు మన చర్చ జరిగేక ముందు మా బావమరిది నన్ను అడుగుతున్నాడు అనమాట, బావగారు లాస్ట్ 25 years నుంచి మీరు కష్టపడుతున్నారు, ఈ ప్రతిపక్ష పార్టీల కన్నా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ఎందుకు పోటీ చేయలేదని అడుగుతున్నాడు. అప్పుడే మనకి ఛానల్ కి నేను ప్రిపేర్ అవుతున్నాను. అడుగుతుంటే చెప్పాను అనమాట, మనం పని చేయడానికి సరిపోతాం, పోటీ చేయడానికి సరిపోవు, డబ్బు కావాలి కదా అని. అప్పుడు మనకి మీ ఛానల్ నుంచి నాకు ఫోన్ చేశారు, అర్జెంట్ గా డిబేట్ లో మాట్లాడాలి అని. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనకి జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట చెప్తారు, ఆటగాళ్లు కాదు ఆట నియమాలు మారాలి అని. అవును, ఈ నియమాలు మారలేనంత వరకు ఆటగాళ్లు ఇలాగే ఉంటారు, వీళ్ళే ఆడతారు. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. దురదృష్టం ఏమైందంటే కొన్ని చోట్ల మాత్రమే తలుపులు తెరిచుండేవి, కానీ ఇప్పుడు అన్ని తలుపులు తెరిచి ఉన్నాయి. ఉదాహరణకి విచ్చలవిడి మద్యం అమ్మకాలు, విచ్చలవిడి మద్యం పంపకాలు, అలాగే విచ్చలవిడిగా అధికార యంత్రాంగం దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బు దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకునే నాదులు లేకపోవడం. అలాగే ఇంకా టీ విజల్ యాప్ అని వచ్చింది.
ఆ సి విజిల్ యాప్ లో కొంతమంది తెలివిగలరు చదువుకున్న వాళ్ళు ఏదైనా లోడ్ చేస్తే వెంటనే 100 నిమిషాల్లో మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అది కొంతమేరకు ప్రయోజనం ఉంది. కానీ పంపకాల పద్ధతి మారిపోయింది. పూర్వం ఒక వీధిలోకి వెళ్ళి ఆ రామాలయం దగ్గర, చింత చెట్టు దగ్గర, బడి దగ్గర, గుడి దగ్గర, లేకపోతే మారుమూల ప్రాంతంలో పిలిచి ఆ పెద్దలకు డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ఫోన్ పే అంతా ఎవరు పట్టుకుంటారు? ఎక్కడ పట్టుకోగలరు? రెండోది, ఆల్రెడీ ముందు చూపు కలిగిన ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి మనకి. ఈ ముఖ్యమంత్రికి తెలియని ద్వారాలు గాని, తెలియని తెరవని తలుపులు గాని లేవు. నేనేం చెప్తున్నాను, పోలీసులు సలాం, రెవెన్యూ యంత్రాంగం సలాం, చివరికి ఉద్యోగస్తులు ఓట్లేరని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ దగ్గరికి వచ్చేటప్పటికి టీచర్లని, మైక్రో అబ్జర్వర్స్ ని, పీఓలు, ఏపీఓల్ని, అన్ని రంగాల్లో మందు చూపు ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి 2 నెలల ముందుగానే ప్రతి చిన్న గ్రామానికి 40 నుంచి 50 వేల రూపాయలు పంపించి వాళ్ళ చేత మందు కొనిపించి డంప్ చేయించి ఉంచారు వెంకటకృష్ణ గారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తెలియలేదు. అధికార పార్టీ నేతలు 3 నెలల ముందే ఈ ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఒక సర్పంచ్ కి 50,000 రూపాయలు, ఎంపీటీసీకి 1 లక్ష రూపాయలు, ఎంపీపీకి ఏమైనా 5 లక్షల రూపాయలు పంపకాలు జరిగిపోయాయి. ఇప్పుడు వాతావరణం ఏంటంటే మందుతో పాటుగా అనేక రకాల ప్రభావితాలు చేయగలిగే వస్తువులని. ఇప్పుడే నేను విశాఖపట్నంలో ఈ రోజు నేను అన్ని ప్రాంతాల్లో పర్యటించేశాను. వెరగపూడి రామకృష్ణ బాబు గారిది, అట్లాగే పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక, అట్లాగే గణబాబు గారు, మరి బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు గారి నియోజకవర్గం. ఇక్కడ చెప్తున్నారు వెరగపూడి రామకృష్ణ బాబు గారి కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్న ఎంఈవి సత్యనారాయణ ఈస్ట్ ఆల్రెడీ ప్రతి ఇంటికి 1000 రూపాయలు చీర ఇచ్చారట. ఎప్పుడు? నెల రోజుల క్రితం. అంటే ఎప్పుడు? నెల రోజుల క్రితం ప్రతి ఇంటికి 1000 రూపాయలు చీర ఇచ్చేస్తే మరి ఇప్పుడు ఇంకా ఎలక్షన్ లో ఇంకెంత పంపకాలు చేస్తారు? ఎంతమందిని ట్రోల్ చేయగలుగుతున్నారు? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఏం పట్టించుకోగలరు? కాబట్టి మనం ఎవరిని కూడా అడ్డు ఆపు లేనటువంటి వరద ప్రవాహంలాగా డబ్బు, మద్యం పంపకాలు జరిగితే, వస్తువులు జరిగితే, ఇప్పుడే వైఎస్ఆర్సీపీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యే ఇంట్లో విజిలెన్స్ వాళ్ళు ఎవరో దాడి చేస్తే ఇంట్లో చీరలు దొరికాయి, ఇంకే వస్తువులు దొరికాయని చెప్తున్నారు. ఇది చాలా లిటిల్ బిట్ పీనట్ ఇది. కానీ పంపకాల్లో అందివేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మనుషులు, ప్లానింగ్ లో అందివేసిన చెయ్య జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి మనుషులు, అన్నిటికన్నా కీలకం ఆ మనుషులు ఏమైనా క్రియేట్ చేయగలరు, ఎంత గట్టిగానే సరే ప్రజల మధ్య దూసుకుపోగలరు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏరుకోవాలి, ఆ జారిపోయిన మనుషులు కూడగట్టుకోవాలి, వాళ్ళందరినీ కలిపి నడిపించాలి. ఇక కరపత్రం కావాలి, ఇక్కడ కండువా కావాలి, ఇక్కడ జెండా కావాలి. ఇవన్నీ కావాలనుకుంటే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న క్యాండిడేట్లు ఉన్నారు. జనంతో పనిచేసాము, డబ్బులు ఎక్కడ తేగలమని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ నినాదాలతో, ఈ విధానాలతో ఎన్నికల్లో మార్పులు సాధ్యం అంటే సాధ్యం కావు. పైపచ్చు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డికి పైనుంచి కింద వరకు అందరూ కూడా సహకరిస్తున్న వాళ్లే. ఇక్కడ ఎవరు ఏంటని మనం చెప్పుకోలేం. కానీ అన్ని వర్గాల్ని ఇబ్బంది పెట్టాను సరే. ఇప్పుడు పోలీసు యంత్రాంగం కూడా చెప్తున్నారు, భానుప్రకాశ్ అని చెప్తున్నాడు, అసలు చీఫ్ సెక్రటరీని, డీజీని ఎన్నాళ్ళు ఎందుకు ఉంచాలి? మీరు చెప్పిన తర్వాత నిమిషాల్లోనే అయిపోవాలా? ఈ నిమిషాల్లో అయిపోతే ఈ రోజు మొన్న 6 ఎస్పీలని, ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీ చేసిన రోజే అయిపోయి ఉంటే ఈ రాష్ట్రంలో చాలా మేరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులు ఉండేవారు. కానీ ఎవరికున్న ద్వారాలు అరుకున్నాయి. అందుకని ఎన్నికల్లో ఈ నిబంధనలు అన్నవి ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షిస్తాయనైతే నేను నమ్మను. మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఎంత పతనం కావాలో, ఎలా పతనం కావాలో ఆ విధంగా పతనం అయిపోతుంది. అసలు మేము ఎవరు కూడా ఊహించలేని స్థాయిలో టెక్నాలజీ వచ్చిన తర్వాత మళ్ళీ భయంకరమైనటువంటి పరిణామాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు, అందుకని ఇప్పుడు మేము ఎన్నికలలో తీరు మారాలి, ఎన్నికల వ్యవస్థని సరిదిద్దాలి. ఎన్నికల వ్యవస్థ మేము జేపీ గారు ఎప్పుడు చెప్తుంటారు, కోరలు లేని పాము ఏమీ చేయలేరు. ఒకవేళ అన్ని పట్టుకున్నా లక్షల కోట్లు, ఇప్పుడు బాను అని చెప్పారు, 4,560 కోట్ల రూపాయలు పట్టుకున్నా, లేకపోతే 10,000 కోట్ల రూపాయలు పట్టుకున్నా జవాబుదారీ ఎవరు? ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఉంటది. మన చట్టం ఏం చెప్తుందండి? ఎన్నికల్లో నేను నా పైన పోటీ చేస్తున్న ప్రత్యర్థి అవినీతి ఆరోపణలు మనం కానీ చెప్తే అక్కడ ఈసీ ఏమీ నిర్ణయం తీసుకోలేరు, అలాగే డీసీ ఏమీ నిర్ణయం తీసుకోలేరు, అబ్జర్వర్లు ఏమని నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవాల్సినంత కోర్టు. ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయడానికి అవకాశం ఉండదు, టెన్యూర్ కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. ఎన్నికల మార్గదర్శకం కాదు, ఎన్నికలు కొత్త నాయకత్వానికి సరిపోయేవైతే కాదని ఈ సందర్భంగా ఏంటంటే, ఒకటి వాస్తవం, ఈ సంస్కరణలు ఇవి అనేవి ఒక శాశ్వత పరిష్కారం జరగాలి అనేది ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, మేధావులు చెప్తా ఉన్నారు, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ అక్రమాన్ని లేకపోతే ఈ ఫెయిల్యూర్ని దీన్ని ఎలా ఆపడం అనేది ఒక అంశం అయితే, రెండవది అన్నిటికంటే ఇది
ప్రాణాంతకమైన డ్రగ్స్ కూడా ఈ ఎన్నికల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఒక్క నిమిషం సార్, మద్యం కంటే డ్రగ్స్ ఎక్కువ చలామణి అవుతున్నాయి. మద్యం కంటే డ్రగ్స్ ఎక్కువ ఈ ఓటర్లకి లేకపోతే యూత్ కో పంచి పెడుతున్నారు అనేది మనకు దొరుకుతున్న గణాంకాలను బట్టి అర్థమవుతోంది. సో వీటి నుంచి ఎలా కాపాడుకోవాలి? ఒకటి ప్రజలను కాపాడుకోవాలి, రెండోది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, నచ్చిన వాడికి ఓటేసే విధంగా ఉండేలాగా. కానీ ఎక్కడ అలాంటి కనపట్ల హైవే మీద రహదారి మీద రహదారి అన్నట్టుగా నల్ల డబ్బంతా రహదారి మీద పోతా ఉంది. కానీ ఎక్కడ ఏ చెక్ పోస్ట్ దగ్గర ఆగేది లేదు, పట్టేది లేదు. కమర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చక్కర్స్ అన్నట్టుగా జీవిరెడ్డి గారు, ఇది చాలా భయంకరంగా ఉంది. డ్రగ్స్ కూడా ఈ 3 నెలల్లో 30 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారు. ఏది చెక్ పోస్ట్ దగ్గర కానీ లేకపోతే రైడ్స్ చేసి కానీ. విచిత్రం ఏంటంటే మద్యం కంటే డ్రగ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. గంజాయి డ్రగ్స్ అదే అటు గంజాయి అయినా అంతే, డ్రగ్స్ అయినా అంతా అవే కదా. ఈ రేంజ్ లో డ్రగ్స్ ని ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుతున్నారు అని అంటే ఇది ఎంత ప్రమాదకరమైంది ఇది. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఎన్నికల సమయంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇస్తుండ్రంటే ఓట్ల కోసం అని చెప్పారు మీరు. ఇప్పుడు మీకో నాకో ఇంకొకరికి డ్రగ్స్ ఇస్తే ఎవరికైనా కానీ మీకే తీసుకోరు. ఎవరు తీసుకుంటారు డ్రగ్స్? ఆల్రెడీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి దాన్ని ఏమంటారు కన్జ్యూమ్ చేస్తూ అలవాటు ఉండి అడిక్ట్ అయ్యింది. నెక్స్ట్ వ్యసనంగా మారి అలవాటు కాస్త ముందు అలవాటు చేసుకొని ఆ అలవాటు వ్యసనంగా మారినప్పుడు ఆ వ్యసనాన్ని ఆసరా చేసుకొని ఈరోజు డ్రగ్స్ ఇస్తే తీసుకుంటారు. అంటే అలవాటు చేసి వ్యసనంగా మార్చింది ఎవరు? ఈ 4-5 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు బాబ్జీ గారు, ఎక్కడ మన రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి ఎక్స్ ఛానల్లో రాసింది కాదు, నీకు నేషనల్ మీడియాలో కూడా రాశారు కదా. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి కదా. రిపోర్ట్స్ వచ్చింది ఇంకా చాలా తక్కువ దొరికింది, కొంత ఎస్టిమేట్ చేసి రాస్తారు. దొరకంది ఎంత? ఇందాక భానుప్రకాష్ రెడ్డి అని చెప్పినట్టు 4,650 కోట్లు దొరికిందన్నాడు. ఇట్స్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్, అంటే 1%. అలానే మనకు దొరికిన గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలాంటి దొరికింది 1%. దొరకకుండా రాష్ట్రాలు దాటిపోయింది, లేదా దొరకకుండా ఇతర దేశాల నుంచి మనకు వచ్చింది. ముందు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళకి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు, చేసే ఉద్దేశం లేదు. పీపుల్ని ఏదో కొన్ని సంక్షేమం అని ఇచ్చేసి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కొని వాళ్ళకి పని లేకుండా చేసేసి ఊళ్ళల్లో ఉంచాలి. ఇంకా ఎవడన్నా పాపం బాగుపడతాడంటే ఉద్యోగం చేసుకుంటాడు, నీకు వాలంటీర్ ఉద్యోగము సచివాలయం అని చెప్పేసి 5,000 10,000 ఊరిలో కట్టేయటము, ఇది పెద్ద ఉద్యోగాలు అని చెప్పడం. శ్రీలంగా దాడుతుందంటే డ్రగ్స్కి అలవాటు చేయడం. చూసేవాళ్ళు కొంతమంది కోపం రావచ్చు, ఇంత అప్పరెంట్గా వీడు అలవాటు చేసింది పార్టీ అంటే. నేను చెప్పేది అబద్ధం అయితే ఈరోజు మీ టీవీ చూసేవాళ్ళలో మీ గ్రామాలు మీ పట్టణాల్లో అడగండి, క్రాస్ చెక్ చేసుకోండి. హిపోక్రసీలో బతకొద్దు వైసీపీ వాళ్ళు, మనసాక్షిని చంపుకొని బతకొద్దు. మీరు మీ అభిమానిస్తే అభిమానించుకోండి. గతంలో 2014-19 మధ్యలో లేవా అంటే ఏపీలో గంజాయి ఉంది, లేదని చెప్పలేరు, కానీ ఏ స్థాయిలో ఉంది. కానీ ఏ స్థాయిలో ఆ రోజు టీడీపీ ప్రభుత్వం కంట్రోల్ చేసింది, ఈరోజు ఎంత స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు కంట్రోల్ చేస్తుంది చెప్పండి. ఊరికి అంటాం కాదు ప్రతిదానికి మీ టైంలో లేదు మీ టైంలో లేదని, ఎవరు కాదండు. ఉండటం వేరు, దాని మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వేరు. మన రాష్ట్రమే కాదు దేశంలో ప్రతిసారి జరుగుతుంటాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నీ, కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తుంది. ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోపోగా ఎంకరేజ్ చేస్తుంది నేను ఎందుకు చెప్తున్నట్టు వెంకటకృష్ణ గారు, 1-2 సార్లు దొరికితే ఏదో ప్రభుత్వం పట్టుకోలేకపోయింది అనుకోవచ్చు. ఇన్నిసార్లు దొరికితే దాని అర్థమైంది, నీకు బార్డర్ దగ్గర పట్టుకుంటున్నంటే అదే పండించే దగ్గర తెలియదు, నీకు ఎక్కడ పండిస్తుండ్రో. ఈరోజు తీసుకొచ్చి యువతని పాడు చేస్తున్నారు ఓట్ల కోసం. ఈరోజు ఫస్ట్ టైం చూసినాం, మీరు చెప్పినట్టు ఇంతకుముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు, తర్వాత అంతకుముందు ఏదో భోజనాలు పెట్టించేవాళ్ళు ఒకప్పుడు. ఆ భోజనాల నుంచి మందుకు వచ్చారు, ఇప్పుడు మందు నుంచి ఆంధ్రప్రదేశ్లో, నాకు తెలిసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాలు కాదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో బాగా డ్రగ్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు, గంజాయి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఓట్లకి. వాళ్ళని ఎందుకు తీసుకుంటారంటే పాపం వ్యసనానికి అలవాటు పడినరు. వ్యసనానికి అలవాటు పడకపోతే ఎవరు తీసుకోరు. ఇప్పుడు మందు తాగినోడికి పోయి మందు ఇస్తే తీసుకుంటాడా? తీసుకోడు కదా. అలానే దీనికి కూడా నాకు తెలియక అడుగుతాను, మీ మీడియా వాళ్ళు కూడా అంత అడావుడు చేశారు. మన 25,000 కేజీలు గంజాయి డ్రగ్స్ దొరికింది కదా వైజాగ్లో, ఏమైంది? 2 రోజులు అడావుడు చేశారు, వదిలేశారు. ఏమైంది సార్? వాళ్ళు వైసీపీ వాళ్ళు, మీరు చెప్పండి, ఇది టీడీపీ వాళ్ళదే కేసులు పెడతామని. ఎన్ని కేసులు పెట్టారు టీడీపీ మీద?
ఎక్కడ పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టండి కేసులు, తీయండి. ఊరక దొంగ కేసులు పెట్టడం కాదు, రాయేసినారు, గులక రాయేసినారు, అది ఇది అని 25,000 కేజీల డ్రగ్స్ వచ్చినాయని మీడియా వాళ్ళు అందరూ అడావుడి చేశారు. ఓపెన్ కంటైనర్లు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఆ రోజు అన్నారు కదా, ఈ పార్టీది ఆ పార్టీదని. సరే పెట్టండి, టీడీపీలో ఏదో ఒకటి చూద్దాము. ఏమైంది అది? ఎక్కడ పోయింది? వచ్చింది కదా అది. ఇదిగో ఎందుకో ఎన్నికలకు ఇంత దారుణంగా, అంటే డబ్బులు పంచడమే దారుణము అనుకున్న, భోజనాలు పెట్టి ఓట్లు వేయించుకోవడమే దారుణం అనుకుంటే, ఆ తర్వాత డబ్బులు వచ్చినాయి, డబ్బులతో పాటు మద్యం వచ్చింది. ఈరోజు ఇది ప్రాణాల మీద తెచ్చే అంశం. సరే డబ్బులు అంటావా, అది అనైతికమైనప్పటికీ కూడా తీసుకుంటాడు, వాడు ఏదో ఖర్చు పెడతాడు, మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది. బట్ ఇది ఎకానమీలోకి వచ్చేది కాదే, డ్రగ్స్. వాడి హెల్త్ పోతుంది. హెల్త్ కాదు, వాడు జీవితాంతం కూడా బానిస లెక్క అడిక్ట్ అయిపోయి వ్యసనపరుడు అయిపోయి వాడు చావటమే కాకుండా ఎవరిని చంపుతాడో తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు. ఆ ఫ్యామిలీకి ఎంత వేద ఉంటుంది, ఆ కుటుంబానికి ఎంత వేద ఉంటుంది. ఒక వ్యక్తి ఇంట్లో డ్రగ్స్కి అలవాటు పడితే వీళ్ళు వీళ్ళ ఓట్ల కోసము, వీళ్ళు మళ్ళీ గెలవడం కోసం ఈరోజు లిక్కర్ కూడా దాదాపు డ్రగ్స్ లాంటిది. ఈరోజు ఏపీలో అమ్మే లిక్కర్ కూడా అంతకంటే దారుణంగా ఉంది. అది ఎంత దారుణమైన నాసిరక మధ్య అమ్ముతుంది. అయినా మీరు ఎట్లా ఇంకా వైసీపీని ఎన్నుకోవాలంటారు? ఇప్పుడు ఏదో ఒక పార్టీ సార్, వాళ్ళ అభిమానం వాళ్ళ పార్టీ వాళ్ళు ఎట్లా ఇప్పుడు నీ ప్రాణాలు పోతున్నాయి, నీ బంధువుల ప్రాణాలు పోవట్లేదా? నీ ప్రజలు కదా. అవునండి, ఒక పార్టీలు 2 పార్టీలు అంటే నాసిరకం. మొత్తం స్టేట్ మొత్తం. మొన్న ఒక అతను అనంతపురంలో అంటుండు, నాకు తెలిసిన ఆఫీసర్, అతను రిటైర్డ్ ఆఫీసర్ వెంకటరెడ్డి, కింగ్ఫిషర్ బీర్ తాగాలంటే బడ్వైజర్ ఏ బీర్ తీసుకున్నా కల్తీ వస్తుంది, బ్రాండెడ్ తీసుకున్నా కూడా కల్తీ వస్తుంది. ఇది ఏందో ఏపీ అంటుండు. తాగాలంటే హైదరాబాద్ రావాలంట, అనంతపూర్ నుంచి. కల్తీ గవర్నమెంట్, కల్తీ స్టేట్లో మరి కల్తీ బ్రాండ్స్ లేకపోతే ఉంటాయి. అంటే మామూలుగానే కల్తీ బ్రాండ్ తెచ్చారు, ఒరిజినల్ బ్రాండ్స్లో కూడా కల్తీ కలుపుతున్నారంటే ఇంకా ఏం చేయాలి? ఇంకా వెంకటకృష్ణ గారు, ఇన్ని జరిగినా కూడా నేను చెప్తున్నాను, వీళ్ళందరూ ఏంటంటే వైసీపీ పార్టీ డబ్బులు పంచి గంజాయి ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి గెలవాలనుకుంటారు. జనాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిసైడ్ అయినరు. ఒకసారి జనాలు డిసైడ్ అయితే నువ్వు ఏది ఇచ్చుకున్నా కూడా ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జరిగిన ఎన్నికలు. తెలంగాణలో కేసీఆర్ గారు ఏదైతే మోడస్ ఆపరెంట్ ఫాలో అయ్యారు, ఇప్పుడు ఏపీలో కూడా అదే ఫాలో అవుతున్నారు. జెడ్పీటీసీ స్థాయి అభ్యర్థికి 20 లక్షల రూపాయలు, 30 లక్షలు, ఎంపీటీసీలకు 10 లక్షలు, సర్పంచులకు 5 లక్షల రూపాయలు, వార్డు మెంబర్లకు 2 లక్షల రూపాయలు, కార్యకర్తలకు 1 లక్ష రూపాయలు, ఇట్లా నిలబెట్టి కొన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ. ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చుకున్నారు బయటికి పోకుండా. ఏమైంది? కట్ చేస్తే కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేదు, లీడర్స్ లేరు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఉన్న 4 లీడర్స్ కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు 3 అడుగులు ముందుకెళ్తే 4 అడుగులు వెనక్కి లాగే బ్యాచే ఎక్కువ ఉన్నారు అందరి గారని. అయినా కూడా ఫ్యాక్టే కదా. ఓపెన్గా ఎంతమంది మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారిని మా పీసీసీ ప్రెసిడెంట్గానే ఒప్పుకోను అని చెప్పిన వాళ్ళు, అంటే పీసీసీ ప్రెసిడెంట్ అంటే సత్యం ఎందుకు చెప్తున్నంటే జనాలు డిసైడ్ అయితే ఎలా ఉంటుంది అంటానికి అంత ఓపెన్గా వాళ్ళు విభేదించుకున్నప్పటికీ కూడా లీడర్సు జనాలు డిసైడ్ అయితే రిజల్ట్స్ ఎలా ఉంటుంది అంటానికి మొన్న జరిగిన తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తెలుసా మీకు? వెంకటేశ్వర గారు, నేను ఎక్కడ రాశాను, హుజూరాబాద్లో తమాషని తెలిసిన 2021లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు 3,000 ఓట్లు వచ్చినాయి. అదే టైంలో బాబ్జీ గారు బద్వేలో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్కి 6,000 ఓట్లు వచ్చినాయి. ఏది ఆంధ్రప్రదేశ్లో లేదు అన్న కాంగ్రెస్కి ఏమో 6,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ కొద్దిగా గొప్ప బతుకుందన్న హుజూరాబాద్, అదే ఏది తెలంగాణలో హుజూరాబాద్లో 3,000 ఓట్లు వచ్చినాయి. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో 3,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అది డిపాజిట్లు పోవడం కూడా అనరు. రైట్. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా వెంకటకృష్ణ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో నేను 90% గెలిచాను, 95% గెలిచాను, తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు బొంగ ఓట్లు ఏదో ఒకటి నేను గెలిచానని చెప్పుకున్నా కూడా ఈరోజు ఏదైతే జరిగిందో తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏదైతే జరిగిందో, ఏది ఇన్ని తెచ్చుకున్నా కూడా కాంగ్రెస్ ఏదైతే డిపాజిట్లు రాకుండా పోయినా కూడా ఈరోజు కాంగ్రెస్ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేసిందో అంతకంటే మంచి మెజార్టీలతో ఎక్కువ సీట్లతో ఈరోజు ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ రేపు వచ్చే మే 14 జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండంగా వస్తుంది. ఓటర్లను మత్తులో పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు, మీరు ఆల్రెడీ ఒక మత్తులో ఉన్నారు. సరే కాసేపు ఆపుందాం దాన్ని. రైట్. బాబుజీ గారు, ఇక్కడ డబ్బులు పెట్టి ఓట్లు కొనడం ఒకటి, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈసారికి మాకు ఓటేసేసి మళ్ళీ ఎలక్షన్ నాటికి మీరు ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే అన్నట్టుంది వీళ్ళ వ్యవహారం. ఆ మందు, ఆ విషం లాంటి మందు, ఇక సైనైడ్ లాంటి డ్రగ్స్ ఇవి ఇవ్వడం ఏంటి సార్ ప్రజలకి?
డ్రగ్స్ ఇవ్వడం ఏంటి ఓట్ల కోసం? అంటే చచ్చిపోయినే కదా, పరోక్షంగా చచ్చినా పర్లేదు, మాకు ఈసారి ఓటేయండి. ఏమైపోయినా వాళ్ళకి అనవసరం అండి, మనుషులు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం, పల్లెలు ఏమైపోయినా అనవసరం, పట్టణం ఏమైపోయినా అనవసరం. యువత పాడైపోవాలి, వాళ్ళు వ్యసనాల బారిన పడాలి, వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించుకునే శక్తి ఉండకూడదు, వాళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పద వాళ్ళకి నమ్మకం ఉండకూడదు, వాళ్ళు ఓట్లేసే యంత్రాల్లాగా మిగిలి ఉండాలి. వాళ్ళు కళ్ళు పోయినా పర్వాలేదు, కాళ్ళు పోయినా పర్వాలేదు, చేతులు పోయినా పర్వాలేదు, రోడ్ల మీద తాగేసి యాక్సిడెంట్లు అయిపోయినా పర్వాలేదు, కేసుల్లో ఉన్నా పర్వాలేదు. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో. అయితే జీవిరెడ్డి గారు చెప్పింది కూడా వాస్తవం. ఈ రోజు ప్రజలు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న దగ్గర ఉన్నది వాస్తవం. ఎవరెన్ని అనుకున్నా ఎన్నికల్లో జరగబోయేది అదే. కానీ మీరు గాని, నేను గాని, భాను గారు గాని, జీవి గాని ఎవరైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే, అరే కళ్ళ ముందు యువత కుప్పకూలిపోతా ఉంది, ఏమీ చేయలేకపోతున్నారు. ఈ రోజు నేను మీకు చెప్పాను కదా, మరొకసారి చెప్తున్నాను, 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ కంటైనర్ లో వచ్చినటువంటి మత్తు పదార్థాలు ఏమైనాయి అంటే దీనికి సమాధానం లేదు. అదో వదిలిపెడదాం. కేజీహెచ్కి వెళ్ళాను ఈ రోజు నేను. 2,700 ఓపీ పర్ డే వస్తుంది. 2,700 ఓపీ కేజీహెచ్ లో వస్తుంటే అందులో ఈ గంజాయికి తాగి లేకపోతే మద్యం తాగి అనారోగ్యం పాలైన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఓపీలో. దీన్ని ఈ ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఒక 2 ఉన్నారు, మంత్రులు ఒక 6 ఉన్నారు, లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఎవరు మాట్లాడడానికి సాహసించలేదు. ప్రజల పక్షాన వాళ్ళకి ఆలోచన లేదు. మా బొట్టోళ్ళని ఆలోచిస్తుంటే గుండె బెంగగా ఉంది. నేను ఉదయం కేజీహెచ్కి వెళ్ళిన తర్వాత ఓపీ అంతా తీసుకుని ఆ కార్డియాలజీ డిపార్ట్మెంట్ చూసి ఒకసారి అసలు ఓపీలో ఏమేమి జరుగుతుంది అనుకుంటే ఇవే కేవలం కల్తీ మద్యం తాగి, చీప్ లెక్కర్ తాగి అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు, తర్వాత గంజాయి మత్తు మందులో ఉండి తప్పులు చేసిన వాళ్ళు, రోడ్డు పైన యాక్సిడెంట్లు అయిపోయి కాళ్ళు పోయి చేతులు ఇరిగిపోయి తల్లిదండ్రులు ఆ పేషెంట్ల దగ్గర పడేడుస్తున్న వాళ్ళ సంఖ్య మా కేజీహెచ్ లో కనిపిస్తా ఉంది. ఇది చూస్తున్న వాళ్ళకి హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. దీన్ని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ఆలోచిస్తారు? అంటే పాలకులకు అవేం అవసరం లేదు. మాకు కావాల్సింది ఓట్లు. ఇగో మీకు మరి అమ్మఒడి, నాన్నగుడి, తాతబడి స్కీములు ఇచ్చాం, మీరు వేయండి. ఈ రోజు కూడా అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇంకా 30 సంవత్సరాల పాటు నేను ఉంటేనే గానీ మీ భవిష్యత్తు మారదు అని చెప్పి ఇంకా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే అసలు దేనికి ఉండాలి? అంటే ఆయన అనుకున్నంత స్థాయిలో పూర్తిగా మార్చలేకపోయాడు కదా భవిష్యత్తున. మిగతాది కూడా మార్చేస్తే దానికి 10 ఏళ్ళు 25 ఏళ్ళు కావాలి. రుచికొండ అంతా బోడిగుండ అయిపోయింది. అవును, బోడిగుండ కాదండి, మిగతాది కూడా పోవాలి కింద. అందుకని కాదు, మొత్తం అన్ని సర్వనాశం చేసి వ్యవస్థని ఇంకేముందని గెలవాలి, ఏం చేస్తారని గెలవాలి, ఏం కావాలో ప్రజలకి నీకేం తెలియలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలైతే గ్యారంటీగా కూటమి తరపు నుంచి సిద్ధంగా ఉన్నారు కూటమిని గెలిపించడానికి. ఆయన మరో సిద్ధం అంటున్నాడు, ప్రజలంతా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. నేను దాని కాదనట్లేదు. కానీ బంగారం లాంటి యువత ఈ మత్తు మందులకు అలవాటు పడిపోయి వ్యసనం అయిపోయిన తర్వాత ఇస్తుంటే తీసుకుంటున్నారు. అలాగే మద్యం తాగిన వాళ్ళు ఈ రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎవరు కూడా ముఖ్యమంత్రికి ఓటేస్తారని నేను అనుకోను. ఎందుకంటే తాగినోడు ఒక్కడైతే ఆ తాగడం వల్ల బాధపడుతున్న కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంది ఇంట్లో. వాళ్ళందరికీ తెలుసు ఈ దిక్కుమాల మందు తాగి మా వాడికి ఏదో కిడ్నీ పోయింది, మా వాడు డయాలసిస్ వరకు వెళ్ళాడు, మా వాడు కూలి పని బ్రహ్మాండంగా చేసుకునేవాడు ఇప్పుడు ఇంటి పట్టు నుంచి కదలలేకపోతున్నాడని గ్రామీణ ప్రాంతంలో గోలపడుతున్నారు వెంకటకృష్ణ గారు. కాబట్టి 100% జీవి గారు చెప్పినట్టు నేనైతే చెప్తున్నాను, చాలా మంది తెలివిగా ఆలోచిస్తారు, తెలివిగానే నిర్ణయం తీసుకుంటారు. గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మార్పు అనివార్యం, ఈ రాకపోతే చాలా నష్టపోతామనే ఆలోచన ప్రజలకు వచ్చింది. అది గ్యారంటీగా అమలు అవుతుందని నేను అనుకుంటున్నాను వీకే గారు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి అంశాలు చర్చకు వచ్చిన ప్రతిసారి పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ వీళ్ళందరూనేమో డీజీపీ గారి వైపు, లేదా చీఫ్ సెక్రటరీ వారి వైపు, లేదా ఇంటెలిజెన్స్ వారి వైపు, లేదా కొంతమంది ఉన్నతాధికారుల వైపు వేరే చూపిస్తున్నారు. వీళ్ళ మూలానే జరుగుతోంది, వీళ్ళు జగన్కి వత్తాసు పలుకుతున్నారు, జగన్కి సపోర్ట్ చేస్తున్నారు, అందుకే ఇలా అరాచకం జరుగుతుంది అని అంటున్నారు. కానీ ఇవన్నీ చూసిన ప్రజలు ఏమంటున్నారంటే బీజేపీ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. బీజేపీ కదా కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఎందుకు మరి లేట్ అవుతుంది, ఒకవేళ అదే కనుక నిజమైతే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు ఆంధ్రప్రదేశ్లో అంటే ఏదో ఉంది. నిజంగా కూడా నేను అంటే ఏదో ఉందని నేను అనను, కానీ నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను చెప్తున్నా కదా, ఈసారికి ఓటేసి మళ్ళీ ఎలక్షన్ నాటికి మీరు ఉన్నా సచ్చినా పర్లేదు అనే తరహాలో డ్రగ్స్ ఇవ్వడం అనేది ఇక అది ఎంత పెద్ద క్రైమో నాకు అర్థం కావట్లా. దీన్ని కూడా మరి లైట్గా తీసుకుంటే అంటే ఏదో ఉందన్నట్టే ఉంటుంది మరి.
వెంకటకృష్ణ, నాకు కూడా ఎంత బాధగా ఉందంటే ఇప్పుడే ఎన్సీబీ రిపోర్ట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రిపోర్ట్ చదివితే హైయెస్ట్ ఏపీ టాప్స్ ఇన్ స్మగ్లింగ్ ఆఫ్ గాంజా, హైయెస్ట్ ఇన్ ఇండియా అండి. అవును, ఆంధ్రప్రదేశ్ అవును. దాదాపు 7.5 లక్ష కిలోలు, 7.5 కిలోస్, లక్షల కిలోస్, 7.5 లాక్ కిలోస్ సీజ్ చేశారంటే ఇప్పటికీ 1775 కేసులు పెట్టారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దొరికింది అయితే ఇంకా ప్రజల మీద దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నా, ఎంత దురదృష్టం అంటే డబ్బు ఇచ్చినా 2000 5,000 ఇచ్చినా ఆ రోజు ఏదో ఖర్చు పెట్టి ఉంటాడు. గంజాయి అనేది, డ్రగ్స్ అనేది చాలా డేంజర్ అన్న. కుటుంబాలు నాశనం అయిపోతాయి. కుటుంబాలు ఎంత బాధగా ఉంది. అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సంఘటనలు జరిగాయంటే చాలా బాధగా ఉంది. మీరు ప్రతిసారి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటున్నారు, ప్రజలు అంటున్నారండి, ప్రజల ప్రతినిధిగా నేను మీ దృష్టికి తెస్తున్నాను, మీరు కోట్ చేస్తున్నారు. కానీ నేను మీ ద్వారా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అధికారాలు ఉంటాయినా, డే టు డే అడ్మినిస్ట్రేషన్ లో కేంద్ర ప్రభుత్వం చేయబెట్టడానికి లేదు. కానీ ఇప్పుడున్నది ఎన్నికల సంఘం అన్నా, మీరు బీజేపీ అధికార ప్రతినిధి, నేను ప్రజలకు అధికార ప్రతినిధిని. నేను అందుకే నేను మొత్తం 5 సంవత్సరాల రిపోర్ట్ చెప్పాను. నేను 5 సంవత్సరాల రిపోర్ట్ చెప్పాను. ఇప్పుడు మేము ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ జరిగినటువంటి అన్ని విషయాల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ప్రభావంగానే, అంటే ప్రతిపక్షాలు అందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చిన ప్రభావంగానే 4 IAS అధికారులు, 7 మంది IPS అధికారులని ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది. ఇంకా కొంతమందిని తప్పిస్తున్నారు. ముఖ్యంగా మేము ఏమనుకున్నామో, ఎవరి వల్ల ఇది జరుగుతుందో, కర్త కర్మ క్రియ ఎవరుండి నడిపిస్తున్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉండబోతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మనము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని పరిశీలించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ కి లేదు. ఇది ఒక అటానమస్ బాడీ కాబట్టి పరిశీలించి ఖచ్చితంగా తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది గంజాయి, దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా చేతులెత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ప్రజల ఆరోగ్యంతో, ప్రజలతో దీంతో ఆడుకోవద్దండి. ఇది మంచిది కాదు. మీ అధికారం కోసం అధికారంలో కూర్చోవాలని చెప్పి ఇదేందన్నా గంజాయి తాగిపించి కొట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త వాడు తెలుసా, పిల్లలకి గంజాయి తాగిపించి ఏమన్నా మాట్లాడితే, రాజకీయ పార్టీ ఏమన్నా విమర్శిస్తే గంజాయి పిల్లలు వచ్చి కొడుతున్నారు. ఎస్, తిరుపతిలో జరుగుతుంది ఇది. ఏదైనా అధికార పార్టీని కానీ విమర్శిస్తే గంజాయి బ్యాచ్ వచ్చి ఇంటికి వచ్చి దబాయించి రోడ్లైనా కొడుతున్నారు. సార్ మీకు మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నాను. 2021 అక్టోబర్లో మా పార్టీ ఆఫీస్ మీద చేసింది అదే. దాడి జరిగింది కదా, ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ గంజాయి డ్రగ్స్ ఇచ్చి పంపించారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ముందు స్టార్ట్ అయింది ఇది ఇంతకు ముందే. వాళ్ళ స్వార్థం గురించి ఆ నాయకుడు బాగుండాలి, వారి నాయకుడు బాగుండాలి అని చెప్పి ప్రజలకు మందు పోసి డ్రగ్స్ ఇచ్చి పంపిస్తావా? ఎంత అన్యాయం అన్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిన ఇట్లా జరిగితే ఏ విధంగా బాధపడతారు? రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులే కదా ముఖ్యమంత్రికి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే 5 కోట్ల మంది ప్రజలు బిడ్డల మార్గం చూసుకోవాల్సింది కదా. నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అని చెప్తారే మీటింగుల్లో. ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ఇంత అన్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తుంది మీ ప్రభుత్వం, మీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇది చాలా అన్యాయం. కాబట్టి ఇవన్నిటినీ ప్రజలు అణగదొక్కున్నారు. ఈ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, ఈ బాధని అణగదొక్కున్నారు. ఎందుకంటే ఇది అన్యాయం, అక్రమం మాత్రమే కాదండి, ఇది ఒక రాక్షస క్రీడ. రాక్షసులు ఆడే ఆట ఇది. ఈ రాక్షసులు ఆడే ఆటలో సామాన్య ప్రజల్ని, సామాన్య యువతని, లేకపోతే విద్యార్థుల్ని ఈ రకంగా ఈ డ్రగ్స్కి, గంజాయికి లోబర్చుకుని వాళ్ళతో ఓట్లు వేయించుకోవడము, వాళ్ళతో ఎన్నికల్లో అక్రమాలు చేయించుకోవడము, ఇది మరి ప్రజలు గమనిస్తే, ప్రజలు అర్థం చేసుకుంటే పుట్టగతులు కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చేసేవాళ్ళని ఎవరు చేస్తున్నారు అనేది మెటీరియల్, చేసేవాళ్ళని మాత్రం 30 డేస్ వెయిట్ చేయండి. ప్రభుత్వం మారబోతుంది ఆంధ్రప్రదేశ్ లో. దీని వెనకాలంటే అందరినీ, నేను చెప్తున్నా, దీని వెనకాలంటే అందరినీ జైలుకి పోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో డ్రగ్స్ అమ్మాలన్నా, గంజాయి జోలికి పోవాలన్నా వెన్నులో వణుకు పుట్టాలి. చర్యలు ఉంటాయి. ఎందుకంటే నాకు రెండు మూడు కుటుంబాలు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ జరిగిన అన్యాయం గంజాయి వల్ల. కాబట్టి మేము కూడా ఎప్పుడెప్పుడు అధికారం మారుతుందని కాసుకున్నాం. మా ఫస్ట్ స్టెప్ ఈ గంజాయి మీద ఉంటుందన్న. గంజాయి మీద దీని వెనకాల నుండి ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఎవడైనా సరే, వాడిని ఫస్ట్ జైలుకి పంపిస్తాం. రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ ఎన్నికల్లో మరి ఎంతవరకు ప్రజలు డబ్బుకు లొంగి, లేకపోతే ఈ గంజాయి డ్రగ్స్కు లొంగి, కొంతమంది వీటికి లొంగి ఓట్లు వేస్తారా వేయరా అనేది పక్కన పెడితే, ఇవైతే చాలా బాగా
సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, ప్రజల్లో బాగా చలామణి అవుతున్నాయి. డబ్బు అయితే అసలు కుప్పలు కుప్పలు కట్టలుగా వెళ్ళిపోతుంది. మరి చూడాలి ప్రజలు వీటిని తీసుకుని వాళ్ళ అభిష్టానికి అనుకూలంగా ఓటేసుకుంటారా, లేకపోతే ఓట్లు అమ్ముకుంటారా. మనం కోరుకుందాం ప్రజలు ఓట్లు అమ్ముకోకూడదు, నచ్చిన వాళ్ళకే ఓటు వేయాలని కోరుకుందాం, ఎవరు నచ్చితే వాళ్ళు ఓటు వేయాలని కోరుకుందాం.